మాట్లాడితే ఊరుకోమని ఈ నివాళులు అర్పిద్దాము అనుకుంటే దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అసలు ఏంటి హిపోక్రసీ పాలిటిక్స్? అందుకే జాతీయ స్ఫూర్తి ఏంటి అని మాట్లాడాలని ఢిల్లీలో తన పార్టీకి సంబంధించిన నాయకులతోనూ కార్యకర్తలతో మీటింగ్ పెట్టాను నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ సందర్భంగా చాలా అంశాలు మాట్లాడారు. మనతో పాటు శివశంకర్ గారు జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. మానవతారాయ్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. చలసాని శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు. చలసాని గారు నమస్కారం, మానవతారాయ్ గారు నమస్కారం, శివశంకర్ గారు నమస్కారం అండి. మానవతారాయ్ గారు, క్విక్ స్టార్ట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ బలిదానాలు, తెలంగాణ యువత ఉద్యమంలో పోషించిన పాత్ర, వాళ్ళు అమరులైపోయిన తీరు, ఆ 1200 మంది కుటుంబాలకు ఇప్పటివరకు అయినా న్యాయం జరిగిందా లేదా, వాళ్ళకి నివాళులు అర్పించుకుందామంటే నన్ను తెలంగాణ రానివ్వలేదు మీరు. ఇవాళ అసలు జాతీయ స్ఫూర్తి అంటే ఏంటి, సమగ్రత అంటే ఏంటి అని చెప్పడానికే నేను ఢిల్లీలో ఈ ప్రస్థానం పేరుతో, సేన ప్రస్థానం పేరుతో పెట్టాను అని. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు జాతీయవాదం గురించి, ఏర్పాటువాదం గురించి, ప్రాంతీయవాదం గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్. అసలు జాతీయవాదం ఏందో, ఏర్పాటువాదం ఏందో, తెలవనటువంటి అజ్ఞాని. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును, కరెక్ట్. నేను ఏమంటున్నా, అజ్ఞాని అంటారు. ఎందుకు పోలుస్తారండి తెలంగాణని? ఏర్పాటువాదం అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం స్వతంత్రం ఏర్పాటువాదం అంటారు. మీరు ఆయన విభేదిస్తూ మాట్లాడండి కానీ రెస్పెక్ట్, ఆయన మీకు గౌరవం, అజ్ఞానం అంటున్నారు. రెస్పెక్ట్, అది అజ్ఞానం బూతు కాదు, అది ప్రజాస్వామ్య పార్లమెంటరీ వర్డే అజ్ఞానం అనేది. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏర్పాటువాదానికి ప్రాంతీయవాదానికి తేడా తెలవట్లేదు ఆయనకి. ఏర్పాటువాదం అంటే పంజాబ్ వాళ్ళు ఖలిస్తాన్ ఉద్యమం 70-80లో ఉధృతంగా వచ్చింది. దేశం నుంచి విడిపోవాలని చేసిన ఉద్యమం అది. అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశం నుంచి స్వతంత్రత ప్రకటించుకొని చేసే ఉద్యమం. అదేవిధంగా శ్రీలంకలో తమిళ ఈలం ఉగ్రవాద మిలిటెంట్ ఉద్యమాలు, అదేవిధంగా కెనడాలో కొన్ని ఉద్యమాలు ఉన్నాయి, క్యూబెక్ ప్రాంతంగా విడిపోవాలని చెప్పి వాళ్ళు చేసిన ఉద్యమాలు. అట్లాంటి దాన్ని ఏర్పాటువాదం అంటారు. ప్రాంతీయవాదం అంటే ఒక దేశంలో ఉంటూ, ఒక దేశంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఒక సంస్కృతిపై దెబ్బ తగులుతుంటే ఇంకో సంస్కృతి పెత్తనం చేస్తుంటే అక్కడి నుంచి రాజ్యాంగబద్ధంగా విడిపోవాలనుకునే దాన్ని ప్రాంతీయవాదం అంటారు, ప్రాంతీయ అస్తిత్వం అంటారు. ఈ తేడా తెలవకుండా ఢిల్లీలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడి ప్రతి 12 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటును తప్పుపడతారండి. ఏందండి అసలు రాజకీయాలు చేయటం వచ్చా పవన్ కళ్యాణ్కి? తెలంగాణ ఏర్పాటు అక్రమంగా జరిగిందా అంటే సక్రమంగా ఎట జరగాల? అనేక సంప్రదింపులు జరిగినాయి అందరు. ఎందుకంటే సీమాంధ్రలు ఒప్పుకో, రాజకీయ నాయకులు, ప్రజలు ఓకే, సీమాంధ్ర ప్రజలు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, వాళ్ళు ఇక్కడ అన్నదమ్ముల లెక్క మేము కలిసి ఉంటున్నాం. కానీ ఈ రాజకీయ పెత్తనమే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయ పెత్తనం చేస్తాను నిన్న కూడా అనలా, నాకు ఏ పదవులు అక్కర్లేదు, పదవుల కోసం రాజకీయ పెత్తనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోరు. కాబట్టి సోనియా గాంధీ గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా బిల్లు పెడితే, మరి ఇలా ఇదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కూడా తమ పార్లమెంట్ సభ్యుల్ని మద్దతు ఇచ్చి బిల్లు పాస్ చేయించిందా లేదా? అంటే మీది ద్వంద్వ సిద్ధాంత ధోరణి. దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదు, దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణ రానివ్వలేదని కదా ఆయన విమర్శ. మోడీ ఏమో నరేంద్ర మోడీ మాట్లాడిస్తున్నట్టున్నది. నరేంద్ర మోడీ ఏమో తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుందని ఆయన అవమానపరుస్తుడు. అదే బీజేపీ తేజస్వి సూర్యన్ ఏమో పాకిస్తాన్తో పోల్చుడు తెలంగాణ ఏర్పాటును. ఇదే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? తెలంగాణ ఆంధ్రలో పోయి కోనసీమ కొబ్బరి చెట్లు తగలబట్టడానికి తెలంగాణ దిశ తాకిందంటాడు. తెలంగాణ ఏర్పాటు జరిగితే నేను 12 రోజులు అన్నం తినలేదంటాడు. నీకు తెలంగాణ పైన ఎట్లా ప్రేమ ఉంటుంది? అమరుల పైన ఎట్లా ప్రేమ ఉంటుంది? ఓకే, ఆయన నువ్వేమన్నా కొత్తగా పార్టీ పెట్టినావు? తెలంగాణలో 2014లోనే పార్టీ పెట్టి తెలంగాణ గడ్డలో పెడితివి. తెలంగాణ పోటీ చేస్తే చిత్తుగా తెలంగాణ ప్రజలు నిన్ను ఓడించారు. నువ్వేందో, నీ మనసు ఏందో, నీ స్వభావం ఏందో నీకు తెలంగాణ ప్రజలు తెలుసు. ప్రతిసారి పోటీ చేస్తానో ఓడిపోతావు. నువ్వు కొత్తగా వచ్చేది ఏందంటున్నా, నేను ఎవరొద్దన్నారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ రావచ్చు అని చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును ఎందుకు తప్పుపడతాడు పవన్ కళ్యాణ్? దీనికి తెలంగాణ సమాజం ఎందుకని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అమరుల గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరు గురించి మాట్లాడడం కానీ,
మీరు ఏం విభజన తీరండి? రాజకీయాలు చేస్తున్నారని ఆ, మాట్లాడడం అంటే కానీ తెలంగాణ కాదు పార్లమెంట్లో కాదు బిల్లు అది పెట్టుకొని పవన్ ఏర్పాటు కళ్యాణ్ చేశారు. ఒక నిమిషం రిషి గారు? పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగం అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు స్ట్రాటజీ అంటే అసలు ఆయనకి ఏం తెలియదు అసలు. పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఊదుగాలదు పీరి లెగదు. ఏమైనా అయిందా గతంలో పవన్ కళ్యాణ్ వస్తే? పవన్ కళ్యాణ్ అంటే మాకు భయం లేదు, కానీ తెలంగాణను కించపరిస్తే మనోభావం శివశంకర్ గారు. దెబ్బతింటున్నాయి. ఆ రోజు మీటింగ్ ఎందుకు అనుమతి, ఒక్క విషయం అండి, మీటింగ్ ఎందుకు అనుమతి తెలుసా? అక్కడ కూర్చొని వీళ్ళ జన సైనికులు మీటింగ్ అనుమతి ఇప్పితే గొరుకుతాం సరుకుతాం నరుకుతాం అంటాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమకారులు అవమానపరుస్తారు. వీళ్ళిద్దరు కొట్టుకొని ఏదైనా ప్రమాదం జరిగితే అది కాంగ్రెస్ మీద నిందేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి అట్లాంటి పరిస్థితులు అమరవీరుల తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కుదరదు, ఇంకో రోజు పెట్టుకోమని చెప్పిన మేము. ఆ రోజు ఎందుకంటే అమరుల త్యాగాలు ఉన్నాయి, వాళ్ళందరూ స్మరించుకోవాలి. ఆ రోజు వచ్చి నేను ఏదో సాధిస్తానే నవనిర్మాణం చేస్తా అంటే ఆంధ్ర నిర్మాణం ఒకరు తనకి ఎప్పుడు ఏం చేయాలో చెప్పడం మీదే ఆయన అసలు ప్రధానమైన వ్యతిరేక గళం వినిపించింది కదా. ఒక భారతదేశ పౌరుడిగా ఇప్పుడు కాదు, ఇవాళ ఆయన జాతి సమైక్యత స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? తెలంగాణ అవతరణ గురించి ఏమైనా కామెంట్ ఏమైనా పోస్టులు పెట్టినవా? తెలంగాణ అమరుల గురించి ఏమైనా 12 ఏళ్లుగా మాట్లాడినవా? తెలంగాణ ఆ రోజు ఆయన పోస్ట్ పెట్టాడు జూన్ 2వ తేదీ. మొన్న పెట్టిండు, అంతకుముందే అడిగిపోయిందంట నా ప్రేమ. శివశంకర్ గారు, శివశంకర్ గారు, ఎస్ ఎస్ శివశంకర్ గారు, కాబట్టి రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా వన్ సెకండ్ మీ కామెంట్ అయిపోయింది శివశంకర్ గారు మాట్లాడతారు. శివశంకర్ గారు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ బలిదానాల గురించి మాట్లాడడము, నివాళులు అర్పించాలంటే కుదరలేదని